సౌండ్ తోనే భయపెట్టారన్నారు. ఒక్కసారి టీజర్ మీ అందరికి ఎలా అనిపించిందమ్మా? బయటది, కానీ అది ఇప్పటి వరకు డైరెక్టర్ గారు చెప్పినంత వరకు ఎవరు గమనించలేదు. ఆ పాయింట్ ఎవరైనా చెప్తారా? సార్ ఎవరో యాంటిక్స్ అని అన్నారు సార్, మీరా? మా తాతగారు వాడిన వస్తువులు దాచం ఓపెన్ కత్తిరిస్తారు కదా, ఓకే, అది మా తాతల కాలం నుంచి ఉంది మా ఇంట్లో. అది మీకు యాంటిక్ పీస్. ఓకే డన్. యా, ఫేడెడ్. ఫోను అది చాలా బాగా ఆకట్టుకుంది. ఫస్ట్ ఇలా చౌక్ ఫోన్ పెట్టుకొని నడిపిస్తూ ఉంటారు. చాలా మంది నేను తిట్టుకుంటూ ఉంటాను, కామన్ సెన్స్ లేదు, సెన్స్ లేదు, ఎందుకు రోడ్ మీదకి వస్తారని. సో చాలా మంది ఉన్నారు. సో వాళ్ళందరికీ మెసేజ్ ఓరియంటెడ్ గా డెఫినెట్లీ చూడాలి, ఎందుకంటే నౌడేస్ సో మెనీ పీపుల్స్ ఆర్ డూయింగ్ లైక్ దట్ ఓన్లీ. సో అది చాలా మంచి. గుడ్ వన్, గుడ్ వన్. ఒకసారి గట్టిగా చెప్పట్లు, ఓకేనా? సరే, ఇంతమంది యంగ్ టాలెంట్ కనిపిస్తున్నారు కదా, తనకన్నా ముందు వీళ్ళందరితో ఆయన వెనుకుండి వీళ్ళని ముందు నడిపిస్తున్నటువంటి ప్రవీణ్ చోలు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నారు. సో సపోర్ట్ ఉంటే డెఫినెట్లీ చెప్పండి, ఏదో చెప్పాలనుకుంటున్నారు. ప్రవీణ్ సార్, ప్రవీణ్ సార్, ప్రవీణ్ సార్. సార్ నిజంగా హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ సార్. ఇలాంటి ప్రొడ్యూసర్స్ లేక, ఇలాంటి సపోర్ట్ లేక చాలా మంది స్ట్రగుల్ అవుతున్నారు. పర్లేదు. ఎస్ సార్. సో ఇప్పుడు ఎవరు మాట్లాడడానికి ముందు సార్? సో మీరా పర్వం టీం నుంచి మీరే ఫస్ట్ మాట్లాడండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు రవి సార్ గారికి వెరీ హార్ట్ వెరీ థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ సార్. అండ్ ఇక్కడికి వచ్చిన మా ఫ్రెండ్స్ అండ్ సినిమా లవర్స్ అందరికి వెరీ వెరీ థ్యాంక్స్. అండ్ ఈ మీరపర్వం జరిగి ఎలా సాగిందంటే, ఈ కథ ప్రవీణ్ సార్కి నేను చెప్పడం జరిగింది. సార్ ఈ కథ విని చాలా ఎక్సైట్ అయ్యాడు. కృష్ణుడు, మీరాబాయి, పాండవ్. సార్కి ఈ మైథాలజికల్ టచ్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే నేను సార్ ఆఫీస్లో గమనించేవాడిని, ఇప్పుడు హనుమాన్ స్టాచ్యూ ఉంటుంది, హనుమాన్ సింబల్ ఉంటుంది కదా, ఆ స్టాచ్యూ. సో ఆ సార్కి ఆ దీంతో చెప్పడం సార్కి వెంటనే నచ్చేసింది, ఓకే అయింది. దెన్ అలా ప్రొడక్షన్లోకి వెళ్ళింది, ఇలా ముందుకు వచ్చింది. తర్వాత యాక్టర్స్ గురించి చెప్పాలంటే శ్రావంతి ఆనంద్, ఆ అమ్మాయి కూడా చాలా క్యారెక్టర్ని బాగా అర్థం చేసుకొని బాగా సెటిల్గా చేసింది. మిగతా మెయిన్ లీడ్ సంజీవ్ మా హీరో, తను నాకు అంతకుముందు నుంచి తెలుసు. ఒక ప్రీవియస్ ఒక షార్ట్ ఫిల్మ్ వర్క్ చేసాము. సో ఆ ర్యాప్ తోటి ఈ షార్ట్ ఫిల్మ్ కూడా చేసాం. నన్ను బాగా అర్థం చేసుకుంటాడు అండ్ యాక్టింగ్ కూడా బాగా చేస్తాడు. మా ప్రాజెక్ట్ ఫేవరెట్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నాను, చాలా థ్యాంక్ యూ. అండ్ చంద్రశేఖర్ సార్, మీరు బాగా చెప్పారు. ఐ థింక్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్రాజెక్ట్ గురించి చెప్పాలంటే, టెక్నీషియన్స్ గురించి వస్తే మొత్తం అందరం ఫ్రెండ్స్ అండ్ ఒకటే గ్యాంగ్. రోజు మేము ఒకటే రూమ్లో ఉంటాం. సో నాకు చాలా ఫ్రీగా అయిపోయింది షూట్ అంతా కూడా. నాకు అంత ఎక్కువ టెన్షన్ ఏం లేదు. సో మీరు అన్నట్టు అన్నీ నేను చేశానని చెప్పి టెన్షన్ పడతాను సెట్లో అనుకుంటారు, కానీ వేరే వేరే ఫ్రెండ్స్ మా ఒకటే గ్యాంగ్ కాబట్టి వర్క్ స్ప్లిట్ చేసుకోవటం. సో అదంతా క్రెడిట్ నాది కాదు, నా ఒకటిది కాదు, మొత్తం టీం అందరిది. మ్యూజిక్ తెలిసింది, మొత్తం 3 ప్రాజెక్ట్స్ మా సన్నీ చేసాడు మొత్తం. అండ్ ఆర్టిస్ట్ విషయానికి వస్తే అందరూ ఉంటారు కదా, చిన్న బాబుతో యాక్టింగ్ చేయించుకోవడం చాలా కష్టం, చాలా ఇబ్బంది పడుతుంది. బేసిక్గా నాకు ఫస్ట్ డైరెక్షన్ అండి, ఓపెన్ చెప్పాలంటే. చాలా జోవియల్ ఉండేది. మాకు ఏంటంటే ఎప్పుడు టెన్షన్ వచ్చినా సరే ఆమె స్ట్రెస్ వస్తాను అన్నమాట. ఒక డైలాగ్ చెప్పామంటే వెంటనే చెప్పేసేది. మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ దీక్ష ఈరోజు రాలేకపోయింది. థ్యాంక్ యూ సో మచ్ దీక్ష. అండ్ శివ అన్న బాగా ఆర్డర్ చేసినప్పుడు థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ ఫైనల్గా ప్రాజెక్ట్ ఇంత బాగా వచ్చింది అంటే మెయిన్ ప్రొడ్యూసర్ ప్రవీణ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ బడ్జెట్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా, ఒకసారి నేను చెప్పాను అంటే ఇంత బడ్జెట్ అవుతుంది సార్ అని చెప్పంటే, లేదు ఇంకా మంచి అవుట్పుట్ రావడానికి ఎంత బడ్జెట్ కావాలని చెప్పు, ఫ్రీగా చేసుకో, మంచి అవుట్పుట్ రావాలి. బేసిక్గా నాకంటే ముందు స్టోరీ చెప్పిన తర్వాత అవుట్పుట్ బాగా నమ్మింది సార్. సో ఆయన నమ్మారు కాబట్టి నేను అంత మంచి అవుట్పుట్ వచ్చిందని నేను నమ్ముతున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ సార్. నెక్స్ట్ ఇంకా చెప్పంటారు, నెక్స్ట్ సినిమా వస్తుంది, మామూలుగా ఉండదు పీజే నుంచి. థ్యాంక్ యూ. అండ్ ఫైనల్గా అందరూ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి, హెల్మెట్ పెట్టుకోండి, ఫోన్ వాళ్ళకి ట్రై చేయకండి, స్మోకింగ్ కొంచెం తగ్గించండి. మీకు అలవాటు ఉందా సార్? మరి గుప్పు మంది తాగారు. ఓకే, ఇక్కడ వచ్చినందుకు ముందుగా వీకెండ్ రోజు అందరూ కష్టపడి చాలా మంది వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్.
ముందుగా బిహాఫ్ మై టీమ్, మా టీంలో ఎవరు అటెండ్ అవ్వలేపారు, ఇండివిజువల్ వర్క్స్ వల్ల, సారీ ఫర్ దట్. అండ్ యాక్చువల్లీ షార్ట్ ఫిల్మ్స్ చేయడమే తక్కువైపోయింది, అలాంటిది ప్రీమియర్స్ చేసినందుకు ముందుగా సార్కి థ్యాంక్ యూ చెప్తాను. సో వెరీ రేర్, నేను చూసినంత వరకు వెరీ రేర్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో మూడు షార్ట్ ఫిల్మ్స్ చాలా బాగా వచ్చినాయి అండ్ ముందుగా ఆ టీంకి థ్యాంక్ యూ. సో చాలా బాగా చేశారు అండ్ సో ఆ రెండు బాగున్నాయి, మాకు మేము పోగొట్టుకోలేం కాబట్టి ఇట్స్ గుడ్. సో ముందుగా జనరల్లీ షార్ట్ ఫిల్మ్స్ చేయడమే తగ్గిపోయింది, యూ నో ఎవ్రీథింగ్. సో అలాంటిది అది ఎంకరేజ్ చేయడం అనేది ఇంకా తగ్గింది. సో 100 మందిలో 10 మంది ఉంటారు, ఆ 10 మందిలో సార్ అనడం వెరీ రేర్ థింగ్. ఆ ఒక్కరు మాకు పరిచయం వెరీ హ్యాపీ థింగ్ సార్. వెరీ హ్యాపీ టు హ్యావ్ దిస్ ప్లాన్ ఇన్ బిహాఫ్ ఆఫ్ us. సో థ్యాంక్ యూ సార్. అండ్ మా టీం చాలా కష్టపడి చేశారు. సో ఎవ్రీవన్ అలాగే చెప్తారు, మేము అలాగే చెప్తున్నాం. సో మేము కష్టపడి చేసాం, సో కష్టపడిన అవుట్పుట్ వచ్చింది. సో మా టీం లేదు కాబట్టి బిహాఫ్ మై టీం థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇప్పుడు వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. విజయ్ అనేది ఇప్పటి వరకు పేరు బ్రాండ్ అవడానికి చాలా తక్కువ టైం ఉండే. ఆ బ్రాండ్ ఎలాంటిదంటే ప్రపంచంలో ఏ మంది కూడా దిక్కవదు, అలాంటి బ్రాండ్ పేరు ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. టీం అందరికీ ఎక్కువ మాట్లాడలేము. స్పెషల్ థ్యాంక్స్ టు ప్రవీణ్ జోలు. నేను ఇక్కడ ఉండడానికి కారణం ఫస్ట్ ప్రవీణ్ అన్న, ఆల్వేస్ అన్న. నేను ఏదో చేద్దాం అనుకుని వచ్చా ఫస్ట్. సో ఆయన పర్యవేక్షణలో నేను ముందుకు వెళ్తున్నా, నాకు సపోర్ట్ ఉన్నాడు, నేను ఆయనకు సపోర్ట్ ఉన్నా. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ. సో అందరికీ చాలా థ్యాంక్స్ వచ్చినందుకు. సో ఫస్ట్ వీరపర్వం నుంచి సో మేమందరం మా టీం అంతా ఇక్కడ నుంచున్నామంటే కారణం ఫస్ట్ మా సార్ ప్రవీణ్ సార్. చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఇంత హార్డ్ వర్క్ చేసాం, చాలా హార్డ్ వర్క్ చేసాం అందరం కలిసి. సో మాకు వెనకాల బ్యాక్ సపోర్ట్ అంతా మా ప్రవీణ్ సార్. సో చాలా సపోర్ట్ చేశారు. మేము షూటింగ్ టైంలో మాకు ఎటువంటి నీడ్స్ కావాలన్నా, బడ్జెట్స్ విషయంలో అయినా ఏదైనా కూడా మీరు చెయ్యండి, నేను వెనకాల నేను ఉన్నాను అని చెప్పేసి మీకు సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఆయన ఇప్పుడు మీరు చూసినట్టయితే 3 షార్ట్ ఫిల్మ్స్ కూడా సో డిఫరెంట్ జోనర్స్. ఈ 3 కూడా స్క్రిప్ట్ సెలక్షన్ అనేది కానీ ఎంచుకోవడం విషయం కానీ ఆయన టేస్ట్ అక్కడ అర్థమవుతుంది మీకు. సో ఎంత యూనిక్గా ఉంది, ఎంత బాగుంది అనేది. తర్వాత శుచి ఒక 2 days 3 days చేసి సో నన్ను ఆ ప్రాజెక్ట్ నాకు ఇచ్చారు. సో నేను అది ప్రూవ్ చేసుకున్నాను చెప్పి అనుకుంటున్నాను. సో చాలా థ్యాంక్ యూ సో మచ్. సో మా డైరెక్టర్ కూడా మంచి స్క్రిప్ట్. సో మీ డైలాగులు కానీ ఇవన్నీ చూడండి, యాక్టింగ్ దాని గురించి కానీ ఎంత బాగా చెప్పారు. సో మా ఆర్టిస్టులు సంజు చాలా బాగా చేశారు యాక్టింగ్. సో శ్రవంతి గారు సింగిల్ టీ కొట్టేశారు, దానికి తగ్గట్టే వాసు గారు కూడా అలాగే చేశారు. క్లైమాక్స్లో వచ్చేసి మా ఊరు డైలాగులు చెప్పాడు, అక్కడ పగిలిపోయింది. సో అలాగే సో మ్యూజిక్ క్లైమాక్స్ వచ్చేసి చెత్త కొట్టేశాడు అసలు. సినిమాటిక్ ఎక్స్పీరియన్సే ఉంది. సో చాలా థ్యాంక్ యూ సో మచ్ బ్రో. సో మీరు స్టార్టింగ్ చూసినట్టయితే వీరపర్వం టైటిల్ కార్డు ఉంది కదా. సో రాకీ నాగసాయికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో ఎంత బాగుందో ఒకసారి మీరు చూశారు. సో చాలా థ్యాంక్ యూ సో మచ్ రాకీ, చాలా బాగా వచ్చింది. సపోర్ట్ చేసినందుకు సన్నీ గారు కొంచెం పైకి ఇట్లా పెట్టుకొని మాట్లాడండి. మ్యూజిక్ గట్టి కొడుతున్నారు, కొంచెం గట్టి మాట్లాడండి సార్, వినిపించదు వాళ్ళకి. అది ఇప్పుడు గట్టిగా సపోర్ట్ కొట్టాలి మనం. ఎప్పుడు ఇలానే యాక్చువల్గా నాకు తెలియదు, మేబీ నేను డిసప్పాయింట్ చేసిన లేకపోతే మంచిగా ఇచ్చిన ఎప్పుడు బాగుంది మంచిగా చేసాం అని ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. నాకు బడ్జెట్ విషయంలో కూడా ఏమి ఇబ్బంది లేదు. అండ్ కమింగ్ టు డైరెక్టర్ తను కూడా మంచి స్టోరీని తీసుకొచ్చాడు. నేను ఏమన్నా చెప్పిన సరే తీసుకోకుండా ఓకే అని అగ్రీ చేయడం, ఆ ఫీల్నెస్ ఉండడం వల్లే నేనైనా ఏమన్నా వర్క్ చేయగలను. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. నాకు ఇక్కడ
2 years అయినట్టుంది నేను వర్క్ చేయడం ఇక్కడ. నాకు ఫస్ట్ నుంచి రాకీ ఉన్నాడు నాతో. నా రూమ్మేట్, నా ఫ్రెండ్, నా బ్రదర్ అన్నీ రాకీ ఇంకా. సో గర్ల్ ఫ్రెండ్. సో నాకు 2 months నా దగ్గర ఉన్న ప్రాజెక్ట్ పేషెంట్స్తో పాపం ఏమనుకుండా ఉన్నాడు. నేను వర్క్ చేసిన అయితే 2 weeks వర్క్ చేసి ఉంటాను, కానీ 2 months నా దగ్గర ఉంది అలా. సో దాట్ ఐమ్ సారీ టు హిమ్ అండ్ అన్న ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ నాకు. అండ్ నెక్స్ట్ కథరాకుమారి డైరెక్టర్ లేరు. అండ్ థ్యాంక్స్ టు హిమ్ ఆల్సో. తను కూడా నాకు కాల్ చేసి మాట్లాడుతుండే, నేను కూడా నేను చేస్తాను నమ్మండి. I might disappoint Anna for this, but I'm sorry. We'll see in the next project. And thank you so much for everyone for coming here. Thank God for giving me this opportunity. Thank you, sir. Thank you so much. వచ్చేసేపు చూసి వీళ్ళందరినీ ఎంకరేజ్ చేసినందుకు రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. సో సింపుల్గా చెప్పేది ఏంటంటే, సర్టన్ టైం తర్వాత ఒక అనౌన్స్మెంట్ పీజే ప్రొడక్షన్స్లో ఉన్న డైరెక్టర్స్ అందరూ స్టేజ్ మీదకి రావాలి అని అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు స్టేజ్ ఖాళీ ఉండకూడదు, మొత్తం కంప్లీట్ ఫిల్ అయిన నా డ్రీమ్. సో ఆ డ్రీమ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. ఆల్రెడీ దేని ప్రాసెస్ చాలా బాగా రన్ అవుతూ ఉన్నాయి. కొన్ని పోస్ట్లో ఉన్నాయి, కొన్ని షూట్లో ఉన్నాయి. అండ్ ప్రజెంట్ అయితే వీటిని మీ ముందుకు తీసుకొచ్చాం. ఇంకా స్పీడప్ చేసి చాలా ప్రాజెక్ట్స్ ముందుకు తీసుకోవడానికి మేమంతా ట్రై చేస్తూ ఉన్నాం. సో కంపల్సరీ అలా ప్రాజెక్ట్స్ అన్ని ముందుకు వస్తూ ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ని మీరు చూసిన 3 ప్రాజెక్ట్స్ ఇంత చక్కగా నీట్గా మీ ముందుకు వచ్చే రీజన్ ఒక ఫార్మేట్లో ప్రవీణ్ సార్. ఎందుకంటే ఎవరు వచ్చి ఇక్కడ ఒక షార్ట్ ఫిల్మ్ కానీ వెబ్ సిరీస్ కానీ చేద్దామని వచ్చినప్పుడు వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఈ రేంజ్తో వచ్చి ఒక స్టోరీ చెప్తే ఆయనకి నచ్చగానే దాన్ని ఆయనే పెంచి వాళ్ళ రేంజ్ తీసుకెళ్ళి, అంటే ఒక మంచి మంచి కెమెరాస్ సరిపోదు నీకు ఇది ఇవ్వాలని చెప్పించి క్వాలిటీ అంతా ఆయన ఇంప్రూవ్ చేస్తూ ఉంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఎందుకంటే నాకు అది విషయం చాలా బాగా నచ్చింది. అందుకే నేను ఎప్పుడు ఆయనతో ఉండాలి, ట్రావెల్ చేయాలని ఒక స్టెప్ తీసుకుని ముందు నడుస్తున్నా. సో ఫ్యూచర్ అయితే ఖచ్చితంగా మీ అందరికి క్వాలిటీ ప్రోడక్ట్ వస్తూ ఉంటుంది. మీరందరూ అయితే మా పీజే ప్రొడక్షన్ ఛానల్ కానీ వీటిని కానీ కంపల్సరీ సపోర్ట్ చేస్తూ ఫాలో అవుతూ ఉండాలి. సో థ్యాంక్ యూ. డెఫినెట్లీ అందరూ ఫాలో అవుతూనే ఉంటారు. ఇంత మంచి ప్రోడక్ట్స్ వస్తూ ఉంటే ఎందుకు ఫాలో అవ్వరు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 ప్రాజెక్ట్స్ కంటే ఫేడెడ్ చాలా టఫ్ అయిపోయింది. బికాస్ ఏంటంటే అది హైలైట్స్ కానీ ఇది కానీ ఒక 2 months వరకు మేము ఒకటే టేబుల్ మీద కూర్చొని దాన్ని డిఏ చేస్తూ ఫైనల్గా ఈ అవుట్ వచ్చింది. అండ్ కళల రాకుమారి కానీ ఈ ప్రాజెక్ట్ కానీ బ్యూటిఫుల్ ఆఫ్ గ్రేడెస్ పడింది అనమాట. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ నేను మా రాజులకే రారాజు మా ప్రవీణ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంతమందిని తీసుకొచ్చారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మెయిన్గా రాకీకి థ్యాంక్ యూ చెప్పాలి. పాస్ట్ ఒక 6-7 years నుంచి మేమందరం ఒకటే మంచం అయిపోయింది వాళ్ళకు. సో థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చిన ప్రేక్షకులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. So yes, finally it's time to the person. So ఇంతమంది సక్సెస్ వెనక ఉన్న ఆయన వెనక ఉండి ముందు నడిపిస్తున్నటువంటి ప్రవీణ్ గారు, అండ్ హీ ఈజ్ నౌ కమింగ్ విత్ వాంఛ అనే ఒక ప్రాజెక్ట్ తో రాబోతున్నారు. సో సచ్ అ నైస్ కాన్సెప్ట్స్ అండి. మీ కాన్సెప్ట్ సెలెక్షన్స్ కావచ్చు అండ్ మీరు ఇప్పుడు వాంఛతో మా ముందుకు రాబోతున్నారు. అండ్ సౌండ్ తో కూడా భయపెట్టచ్చు అని క్రియేట్ చేశారు సార్. హారర్ జానరే కదా మీరు రాబోతుంది సార్? సస్పెన్స్ థ్రిల్లర్. ఎందుకు అది ఎంచుకున్నారు? జస్ట్ కొన్ని క్వశ్చన్స్ అడిగాక మీరు మాట్లాడచ్చు. ఎందుకు హారర్ జానరే ఎంచుకున్నారు? ఈ భయమా? ఈయన భయం అయితే ఈయన హారర్ జానర్ ఎంచుకున్నారు. స్పీచ్ సార్, క్యారీ ఆన్. అందరికి నమస్కారం. అందరికి ముందుకు మీరందరూ కొంచెం ఒక ముందడికి ఏంటమ్మా, ఆయనకి ధైర్యంగా ఉంటారు. చాలా థ్యాంక్స్, వచ్చారు, ఎంకరేజ్ చేస్తున్నారు. వీళ్ళందరూ నేనేదో ఇచ్చాను అనుకుంటున్నారు. వాళ్ళ దగ్గర ఉంది నాకు కావాల్సింది తీసుకున్నారు అంతే. ఎవరు
ఎవరికి నేనేమి ఇవ్వలేదు, టాలెంట్ ఎవరు అంతే. అండ్ చాలా థ్యాంక్ యూ మీడియా వాళ్ళకు, చాలా థ్యాంక్ యూ. చాలా హోప్ కవర్ చేస్తున్నాము అని ఇలానే ఎంకరేజ్ చేయండి. ముందు ముందు మంచి ప్రాజెక్ట్స్ వస్తాయి, డెఫినెట్గా మంచి ప్రాజెక్ట్స్ అయితే తీస్తాను, అక్కడ క్వశ్చన్స్ ఇస్తాను. అండ్ మీకు చాలా థ్యాంక్ యూ. సార్ మీరు ఒక్కలే నాకు థ్యాంక్ యూ చెప్పారు సార్, ఇంత మంది ఒక్కరు కూడా నాకు థ్యాంక్ యూ చెప్పలేదు. నిజమే తమ్మి, నువ్వు నన్ను తమ్మి చేసుకున్నావు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళు కానీ ఎవరైనా మీ ప్రొడక్షన్ హౌస్ అప్రోచ్ అవ్వాలంటే ఇంట్రెస్ట్ అబౌట్ ప్రాసెస్? ఇట్స్ డెస్టినీ అండి. సోషల్ మీడియా ఉంది, కాంటాక్ట్స్ ఉంటాయి. సో ఆల్మోస్ట్ నేను ఇన్స్టాలో ఎక్కువ రిప్లై ఇస్తాను. ఇన్స్టాగ్రామ్ అన్ని పర్సనల్ అయినా అడుగుతా, ఎవరైనా నన్ను అప్రోచ్ అవుతే అలా నాకు నచ్చితే నెక్స్ట్ మెసేజ్ ఉంటుంది. ఎవరు రాంగ్ అనుకోవద్దు, చాలా వస్తుంటాయి కదా. సో డిపెండ్స్ ఆన్ ఆ 2 లైన్లు డిసైడ్ అవుతుంది రిలేషన్ బిల్డ్. ఎట్లాంటి కంటెంట్ ఎంకరేజ్ చేస్తారు? కంటెంట్ డిసైడ్ అవ్వడం లేదా, ఇంట్రెస్టింగ్ ఏదైనా లవ్ కావచ్చు, కామెడీ కావచ్చు, సస్పెన్స్ కావచ్చు. సో కంటెంట్ దాన్ని మనం డిఫైన్ చేయలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ ప్రవీణ్ గారికి, ఎందుకంటే ఇంత స్టేజ్ మొత్తం ఇంత ఫుల్ అయ్యింది, ఇంతమందికి లైవ్ ఇచ్చారండి. నిజంగా ఎందుకంటే వాళ్ళ మాటలో తెలుస్తుంది అంటే వాళ్ళకి ఎంత లైవ్ ఇచ్చారనేది. సో నా క్వశ్చన్ ఏంటంటే, చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది అంటే సినిమాలో కావచ్చు, షార్ట్ ఫిలిమ్స్, దానికి ఎలా అప్రోచ్ అవ్వాలి మీరు చెప్పారు, చాలా బాగుంది. కానీ మీరు షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ కాకుండా నెక్స్ట్ ఒక బిగ్ మూవీతో రాబోతున్నారు. సో ఆ మూవీ అప్డేట్ ఏమైనా రిలీజ్ చేస్తారా, లీక్ చేస్తారా? ప్రవీణ్ లీక్స్ లాగా. యా డెఫినెట్ గా ముందు రాజేష్ అసలు తను పాగల్ వర్సెస్ కాదల్ అని చెప్పేసి రీసెంట్ గా డెబ్యూ ఫిల్మ్ రిలీజ్ అయింది. ఇది పెద్ద మూవీ అని కాదు కానీ ఫస్ట్ మూవీ. నేను ఇప్పుడు వస్తున్నాను నెక్స్ట్ మంత్ అలా, మంచి కాస్టింగ్ తోని మంచి స్టోరీతోనే వస్తున్నాను. థ్యాంక్ యూ. సినిమా అంటే ఏంటి అంటే మీ మాటల్లో అంటే వాట్ ఇస్ సినిమా అంటే వాట్ ఇస్ మూవీ అంటే మన జీవితాన్ని మర్చిపోయి కొత్త జీవితంలో కొద్దిసేపు మనకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చేది మేబీ. ఓకే, 1 more క్వశ్చన్. ఎవరికి? విజయ్ సార్, అన్ని షూట్అవుట్స్ మీకే. హాయ్ సార్, దిస్ ఇస్ కిషోర్ ఫ్రమ్ వైఎస్. హాయ్ సార్, అంతమందికి మీరు సపోర్ట్ చేయడం రీజన్ ఏంటి? అంటే వాళ్ళు మిమ్మల్ని చూసుకున్నారా? అంటే ఆల్రెడీ ఇక్కడికి వచ్చారు, మీరు ఏదో చేద్దాం అనుకున్నారు సార్ ఇండస్ట్రీలో. సో వాళ్ళు మీరు చూసుకున్నారా, లేకపోతే మీరు ఆల్రెడీ ఏదో ఫేస్ చేసిన దాన్ని బట్టి వాళ్ళకి సపోర్ట్గా ఉన్నారు? సినిమా అంటే ఇష్టం అండి, అది తీయడానికి వచ్చారని కాంట్రాక్ట్ అయ్యారు. సో వాళ్ళ దగ్గర కాంట్రాక్ట్ ఉంది అనిపించింది. గైడెన్స్ ఇంపార్టెంట్. కొందరికి నాలెడ్జ్ ఉంటుంది, గైడెన్స్ ఉండదు. నా ఎక్స్పీరియన్స్ వాళ్ళ నాలెడ్జ్ ప్లస్ అయ్యి ముందుకు వస్తుంది అంతే. యూత్ అనేది మీరు ఎంత సపోర్ట్ ఇస్తున్నారు కదా, అంటే మీరు ఫేస్ చేసిన ఏదైనా ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేయకూడదని సపోర్ట్ ఉన్నారా అనిపించింది? ఉంటే కానీ చెప్పుకుంటే బాగుంటుంది, చాలా ఉంటాయి. థ్యాంక్ యూ.